హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు జోరుగా రాజయ్య గారి ప్రచారం చిల్పూర్ మండలంలో సాగింది. వారి ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాల గురించి చక్కగా గ్రామాన తిరుగుతూ చిల్పూర్ మండలంలో అందరికీ వివరిస్తూ వారి ప్రచారం అనేది ఒక జోరుగా సాగింది. దాంట్లోనే అంటే కడియం శ్రీహరి గారికి రాజయ్య గారికి ఉన్న తేడా ఏంది, ఆ వ్యత్యాసం ఏంది అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా వారు వివరించడం జరిగింది. దాంట్లో వారు ఏం చెప్పారంటే అది వాస్తవమే. ఏంటంటే తెలంగాణ కోసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలి తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది రాజయ్య గారు. అంటే తెలంగాణ కోసం వారు త్యాగం చేసి పార్టీకి రాజీనామా చేసి వారు రావడం జరిగింది. మరి కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పదవుల కోసం, అధికార కోసం అపోజిషన్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈ తేడా, ఈ వ్యత్యాసం మీరు చూడండి. ఒకరేమో పదవిని అధికార పార్టీని వదిలి తెలంగాణ కోసం రావడం జరిగింది, ఓరు తెలంగాణ పార్టీని వదిలి అధికారం కోసం పోవడం జరిగింది. ఈ వ్యత్యాసం అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే కనుక ఎలక్షన్స్ వచ్చేది ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం గ్రామాలలో రాజయ్య గారికి వస్తున్న స్పందన, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, జోష్ నింపడానికి రాజయ్య గారు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. వారు అహర్నిశలు అలుపెరగని యోధునిలాగా వారు కష్టపడుతున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం చూస్తుంటే ఇలా చిల్పూర్ మండలంలో నాయకులైనా కార్యకర్తలైనా అంతా కలిసికట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో కృష్ణాజిగూడెం అయితేంది, పల్లగుట్ట అయితేంది, నష్కల్ అయితేంది, ఈ గ్రామాలలో గార్లగడ్డ తండ అయితేంది, అన్ని గ్రామాలలో వారిని బ్రహ్మరథం బట్టి వారిని ఆహ్వానించుకుంటున్నారు ప్రజలు. ప్లస్ వారిని దీవిస్తున్నారు. భారీ మెజారిటీ తోటి గెలుస్తారని చెప్పి దీవిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఏంటంటే వారు నిత్యం రాజయ్య గారికి వారికి ఉన్న తేడా ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే తెలంగాణ గురించి పార్టీకి రాజీనామా చేసి వచ్చిన విషయం మొదటిదైతే, వీరేమో తెలంగాణ పార్టీని వదిలేసి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీకి పోయినరు కడియం శ్రీహరి గారు. ఇదొక వ్యత్యాసం. నిత్యం ప్రజలలోనే ఉండేటువంటి వ్యక్తి రాజయ్య గారు. మనం చూడొచ్చు ప్రజలతోటి వారు ఎలా మమేకమవుతున్నారు, ఒక ముసలి వాళ్ళతోటి ఎలా మమేకమవుతున్నారు, ఒక మహిళలతోటి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళతోటి ఎలా మమేకమై తిరుగుతున్నారు అన్నది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇవాళ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడెప్పుడా బై ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి, కడియం శ్రీహరి గారికి తగిన గుణపాఠం చెప్తామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సరే, ఇవాళ రాజయ్య గారి ప్రచారం ఎలా జరిగింది ఏంది అన్నదానికి మీకు డిస్ప్లే అవుతున్న వీడియోస్ చూడండి. ఒక జోష్ తోటి కార్యకర్తల్లో ఉత్సాహంతో ఎట్లా పార్టిసిపేట్ చేసిండ్రు, ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు, ప్రజలు ఏ ఇంటికి పోయినా కూడా వారిని హక్కుకు చేర్చుకుంటుండ్రు. రాజయ్య గారు మనం అన్నట్టు ఓడిపోయిన ఎమ్మెల్యే కాదు, పదవి త్యాగం చేసినటువంటి ఎమ్మెల్యే. పదవి కోసమని కడియం శ్రీహరి గారికి కావాలని అన్నప్పుడు వారు పదవి కూడా త్యాగం చేసినటువంటి ఎమ్మెల్యే. ఒక్కసారి మనం త్యాగాల లిస్టుకు పోయేది ఉంటే అధికార పార్టీ నుంచి పదవిని తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ కోసం మన తెలంగాణ అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. అదొక త్యాగం. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇక నెక్స్ట్ విషయంకి వచ్చేసరికి, ఒక డాక్టర్గా అవుడే ఒక దళిత కుటుంబంలో, సాధారణమైన దళిత కుటుంబం నుంచి పుట్టి ఒక డాక్టర్ అవుడు అన్నది ఒక పెద్ద అచీవ్మెంట్. అది కూడా ది బెస్ట్ పిల్లల డాక్టర్ అవుడు అన్నది రెండో అచీవ్మెంట్. మూడో అచీవ్మెంట్ అంటే రాజకీయ దురంధరుడు అయినటువంటి కడియం శ్రీహరి గారి మీద గెలవడం అన్నది, ఎలక్షన్లో పోటీ చేయడం అన్నది అది థర్డ్ అచీవ్మెంట్. 4 సార్ల వరుసగా ఎమ్మెల్యే అవ్వడం అన్నది ఫిఫ్త్ అచీవ్మెంట్. అచీవ్మెంట్స్ ప్లస్ సిక్స్త్ అచీవ్మెంట్ ఏంటంటే వారికి ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ, తొలి ఉప ముఖ్యమంత్రి
అది చరిత్రలో కూడా వారి పేరు లిఖించబడేటట్టు ఎదిగిన వాళ్ళు. అంటే ఎక్కడో సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైన శిఖరానికి ఎదిగారు. ఎప్పుడు వారితో డిస్కషన్ చేయనా కూడా ఇంకా నాకేం కావాలి, ఎక్కడి నుంచో ఎక్కడి వరకు వెళ్ళినా అనే ఆలోచన ఎప్పుడూ రాజయ్య గారికి ఉంటుంది. కానీ నిత్యం పదవి ఉన్నా లేకున్నా ప్రజలు ఎప్పుడు ప్రజలలోనే ఉండేటట్టు చూసుకునే నాయకుడు ఎవరంటే డాక్టర్ రాజయ్య గారు. అది సరే కొన్ని మనం చెప్పొచ్చు. ఇప్పుడు త్యాగాలల్లో అంటే డిప్యూటీ సీఎం అంటే ఒక పార్టీకి కొంతమంది అక్కడిక్కడ మాట్లాడుతుంటారు. రాజయ్య గారికి టికెట్ రాకుండా చేస్తాం, రాజయ్యకు టికెట్ రాకుండా చేస్తామని అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే వారి పవర్ చూపెట్టుకోవడానికో వారిని రాజయ్య గారు పని చేసేవారిని పట్టించుకుంటారు. పని చేయని వారు ఎంతటి వారైనా కూడా పక్కన పెట్టేసి తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్తుంటారు. అలాంటి వారు అక్కడక్కడ వారికి టికెటే రాకుండా చేస్తూ ఉంటారు. టికెట్ రాకుండా చేయడానికి ఇంకో లీడర్ అన్నవారే స్టేషన్ గన్పూర్లో లేరు. సరే వారికి సమబుజ్జి అయిన లీడరు లేరు ఫస్ట్ విషయం. నెక్స్ట్ విషయం, తెలంగాణ కోసం పార్టీని అధికార కాంగ్రెస్ పార్టీని వీడిన చరిత్ర రాజయ్య గారికి ఉంది ఒకటి. కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి దాని నుంచి తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక మాట పల్లెత్తు మాట మాట్లాడలేదు. అంత విధేయం పార్టీ పట్ల ఎవరు చూపెడతారు? నెక్స్ట్ పాయింట్, రాజయ్య గారికి టికెట్ రానప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేయాల్సినప్పుడు కూడా విధేయతతోటి పార్టీలోనే ఉన్నాడు, పార్టీ కోసమే ఉన్నాడు, పార్టీ చెప్పినట్టుగా క్రమశిక్షణ గల కార్యకర్తలాగా మెదులుకున్నాడు. దాని తర్వాత పరిణామం, పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు కోసం టికెట్ రాలేదు అన్న బాధ కూడా లేకుండా వారికి ప్రచారం చేసి వారి గెలుపుకు కారణమయ్యారు. ఇటు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గారి గెలుపు, అటు జనగాంలో పల్లా గారి గెలుపు కోసం. అంటే ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ కూడా రాకున్నా కూడా అప్పుడు కూడా భరించిండ్రు డాక్టర్ రాజయ్య గారు. ఇవన్నీ ట్రాక్ రికార్డు ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. కాబట్టి రాజయ్య గారికి వచ్చే ఎలక్షన్లో టికెట్ రాకుండా చేస్తామనే నాయకులారా, సోకాల్డ్ నాయకులారా, మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో ఇవాళ రేపు ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే గంగిరెద్దులు తయారయ్యి ఊర్ల మీద పడి సోషల్ మీడియాలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటూ, లేకుంటే గంగిరెద్దులు అంటే ఎలక్షన్స్ వచ్చినాయంటే కొత్త బిచ్చగాన్లు వచ్చినట్టు గ్రామాలలోనైనా మండలాలైనా తిరుగుడు అనేది జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఉత్తప్పుడేం రావు వీడియోస్, కంటిన్యూటీగా వచ్చే నాయకులే ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా కంటిన్యూటీగా వస్తాయి. కానీ ఎలక్షన్స్ నిల్చోవాలన్నప్పుడు, ఎలక్షన్స్ దగ్గర పడ్డప్పుడు కొంతమంది నాయకులై ప్రచారాలు, చావులకెళ్ళుడు, చావులకు పెళ్ళిళ్ళకి వెళ్ళుడు, 5,000 పెట్టుడు, 10,000 పెట్టుడు, ఇవన్నీ ఎలక్షన్ ట్రెండ్ కిందనే కన్సిడర్ చేస్తారు. ప్రజలు ఇప్పుడు అంత అమాయకులు కాదు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ కొత్త. ఇప్పుడు ఎలక్షన్ ఉందంటేనే ఎలక్షన్ ముందే ఏదో దాన ధర్మాలు చేసినట్టు, ఇవన్నీ చేసినట్టు, నేనే ఒక గొప్పవాడిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వెనకట అట్లా చేసేది. ఇప్పుడు అట్లాంటి అవసరం లేదు. ఎక్కడున్నా నాయకుడు అన్నోడు నాయకుడే. సరే, ఇవన్నీ కొత్తగా చేస్తుంటే కొత్త బిచ్చగాని అంటారు చూసిందా, అలాంటిది అన్నట్టు చేయొచ్చు, చేయక తప్పేం లేదు. కాకపోతే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందంటే ఆ మేలు జరిగే పనులు ఎవరైనా చేయొచ్చు. కానీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుడు ఉన్నది చూసిందా, అది చాలా తప్పు. దీనికి ఉదాహరణ ఏంటంటే డాక్టర్ రాజయ్య గారిని మీరు తీసుకోండి. ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా, ఎవరు పిలిచినా, ఎక్కడ చావులైనా కూడా అటెండ్ అవుతారు. మా గ్రామంలో, శ్రీపతిపల్లి గ్రామంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి డాటర్, వారి బిడ్డ ఎంపీగా ఉన్నారు, కావ్య గారు. ఇంట్లో 2 పదవులు ఉన్నాయి. మా గ్రామంలో 7 మంది చనిపోయినారు ఒకటే నెలలో. మా గ్రామానికి వచ్చి చూడలేదు, ఒక్కరిని కూడా పరామర్శించలేదు. కానీ డాక్టర్ రాజయ్య గారు వచ్చి అందరి ఇళ్లలకు తిరిగి అందరినీ పరామర్శించి వెళ్ళారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇది ఒక నాయకుడికి ఉండనాల్సిన లక్షణాలు ఏంటంటే ఇది చూడండి. ప్రతి ఇంట్లో, ప్రతి చావులో మనం పాలు పంచుకోవాలి, ప్రతి పెళ్లిలో మన భాగస్వామ్యం ఉండేటట్టు తిరగాలి, మనం ఒకళ్ళు ఉన్నామన్నది ప్రజలకు తెలియజేయాలి. ఇది ఇప్పుడు నేను చెప్తున్నా కదా,
మా గ్రామంలో శ్రీపతిపల్లి గ్రామం మీద ఎంత ప్రేమ ఉందంటే కడియం శ్రీహరి గారికైనా, ఎంపీ గారికైనా, 7గురు చనిపోతే కనీసం గ్రామం దిక్కు చూడలే, ఎవరిని పరామర్శించలే. ఇలాంటి పరిస్థితి. కనీసం ఇప్పటికైనా కొన్ని మార్చుకొని ప్రజల్లో మమేకమయ్యేటట్టు చేసుకుంటే బాగుంటుంది. సరే, ఈరోజు మనం చూడొచ్చు రాజయ్య గారి ప్రచారం ఎలా సాగింది, ఎలా సాగింది. జోరుగా, జోషుగా అందరినీ కలుపుకుపోతూ ముసలివారిని, పేదవారిని అందరినీ ఎంత ఆప్యాయతంగా పలకరించుకుంటూ, ఇది ఎలక్షన్స్ ముందున్నాయా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే కాదు, రాజయ్య గారిది కన్సిస్టెన్స్గా ఒక రాజకీయ నాయకునికి కావాల్సింది కన్సిస్టెంట్గా చేయడం అన్నది కావాలి. అంతేగాని ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని తిరగడం, ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని పనులు చేయడం, ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని డబ్బులు ఖర్చు పెట్టడం, ఇలాంటివి చేస్తే వారిని నాయకులు అనజాలదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికైతే ఈరోజు పర్యటన రాజయ్య గారి టూర్ అనొచ్చు. ఇదేంటంటే టూర్ అనొచ్చు. ఒక ఎలక్షన్ వాతావరణాన్ని తలపించినట్టున్నది. ఇక రణరంగంలోకి రాజయ్య గారు జంప్ చేసినట్టే ఉంది. ఎలక్షన్ రణరంగంలోకి జంప్ చేసినట్టే ఉంది. ఎప్పుడెప్పుడు ఆ ఎలక్షన్స్ అని చూస్తూ ఎదురు చూస్తున్న వారందరూ చాలామంది ఉన్నారు. స్టేషన్ గన్పూర్ ప్రజలైతే ముఖ్యంగా ఎలక్షన్స్ ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరి గారి మీద రాజయ్య గారి విమర్శ, రాజయ్య గారి మీద కడియం శ్రీహరి గారి విమర్శ చేస్తున్నారు. మా నాయకుడు గొప్ప అని బాగా ఇది చేస్తున్నారు. సరే, అదేదో ఎలక్షన్ వస్తే తెలిసిపోతుంది కదా, ఎవరు నాయకుడు గొప్ప, ఎవరు మెజారిటీతో గెలుస్తారు, ఎవరు భారీ మెజారిటీతో గెలుస్తారు, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు, ప్రజలు ఎవరిని దీవిస్తారు అన్నది ఒకసారి ఎలక్షన్ వస్తే చూడాలని ఉంది. నాతో పాటు మొత్తం స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి అందరికీ చూడాలని. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్.